హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు కంప్లీట్ వచ్చేసి TCL 55 ఇంచెస్ QLED Android టీవీ. దీనిలో వచ్చేసి పిక్చర్ అనేది ఇలా జంప్ అవుతుందని చెప్పేసి కస్టమర్ అయితే చెప్పడం జరిగింది. సో కస్టమర్ ప్లేస్కి హోమ్ విజిట్ చేసిన తర్వాత కస్టమర్ ప్లేస్లోని బ్యాక్ డోర్ ఎవ్రీథింగ్ ఓపెన్ చేసిన తర్వాత మనకు టోటల్ కస్టమర్కి అయితే ఎక్స్ప్లెనేషన్ చేసి మన సర్వీస్ స్టేషన్కి పికప్ చేసుకుని ఇక్కడ మోడల్ నెంబర్ చూడొచ్చు 55C825 అని చెప్పేసి. ఇక్కడ స్టిక్కర్ కూడా చూడొచ్చు, వారంటీ స్టిక్కర్ అయితే ఉంటుంది. అది స్టిక్కర్ ఇంతవరకు అయితే రిమూవ్ చేయలేదు. సో కస్టమర్కి అరౌండ్ 5-6 ఇయర్స్ తర్వాత ఇప్పుడు ప్రాబ్లం అయితే రావడం జరిగిందని చెప్పేసి కస్టమర్ అయితే చెప్పడం జరిగింది. సో బ్యాక్ డోర్ అనేది ఓపెన్ చేసే టైంలో చాలా కేర్ఫుల్గా అయితే ఉండాలి, ఎందుకంటే ఇది టోటల్ లాకింగ్ సిస్టమ్ అనేది ప్లాస్టిక్ లాకింగ్ సిస్టమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఓపెన్ చేసే టైంలో ఇక్కడ మీకు టక్ టక్ అనే డిఫరెంట్ సౌండ్స్ అయితే మీరు వినొచ్చు, అంటే ఇది టోటల్ లాకింగ్ సిస్టమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఓపెన్ చేసే టైంలో చాలా కేర్ఫుల్గా అయితే ఉండాలి. లాకింగ్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో అది బ్రేక్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో మనం ఓపెన్ చేసే టైంలో చాలా కేర్ఫుల్గా ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్నల్ ఎలా ఉంటుందని మీకు క్లియర్గా చూపిస్తాను. ఇలాంటి LED టీవీస్ ఏమైనా రిపేర్ ఉంటే నా నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయొచ్చు. మన దగ్గర ఆండ్రాయిడ్ టీవీస్, స్మార్ట్ టీవీస్, నార్మల్ LED టీవీస్ ఏమైనా రిపేర్ ఉంటే నా నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయొచ్చు. టోటల్ ఆల్ ఓవర్ హైదరాబాద్ అనే సర్వీస్ ఉంటుంది. పికప్ అండ్ డ్రాపింగ్ డిపెండింగ్ ఆన్ కండిషన్ బట్టి కస్టమర్ ఇంటి దగ్గర రిపేర్ చేసి ఇవ్వడానికి అయితే మనం ట్రై చేస్తాం. ఇన్కేస్ అక్కడ అవన్నీ సిచ్యువేషన్లో మన సర్వీస్ స్టేషన్కి అయితే పికప్ చేసుకొని టోటల్ రిపేరింగ్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత కస్టమర్కి అయితే హ్యాండ్ ఓవర్ ఇవ్వడం జరుగుతుంది. సో బ్యాక్ డోర్ ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్నల్ ఎలా ఉంటుందని మీకు క్లియర్గా నేను చూపిస్తాను. సో ప్లాస్టిక్ లాకింగ్ సిస్టమ్ అనేది చాలా కేర్ఫుల్గా అయితే హ్యాండిల్ చేయాలి. సో మనకి ఇక్కడ దీంట్లో వచ్చేసి ఓఫర్ సిస్టమ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సౌండ్ క్లారిటీగా ఉంది, పిక్చర్ క్లారిటీ కానీ ఎవ్రీథింగ్ చాలా పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది. ప్రీవియస్ మోడల్స్ ఏవైతే ఉంటుంది చాలా బెస్ట్ క్వాలిటీ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ప్రజెంట్ ఇప్పుడున్న మార్కెట్లో అయితే చాలా వరస్ట్గా అయితే ఉన్నాయి ప్రతి ఒక్క టీవీ. ఈవెన్ సోనీ, శాంసంగ్, LG ఈవెన్ బ్రాండ్స్ కూడా చాలా వరస్ట్గా అయితే ఇవ్వడం జరుగుతుంది. సో QLED టీవీస్లో మీకు సిస్టమ్ అనేది చాలా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. మీకు ఓపెన్ చేసిన తర్వాత మదర్ బోర్డ్ అండ్ పవర్ బోర్డ్ ప్లస్ డ్రైవర్ బోర్డ్ అండ్ టీకన్ బోర్డ్ అయితే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇంటర్నల్ ఒకసారి మీకు ఎలా ఉంటుందని మీకు క్లియర్గా చెక్ చేసి అయితే నేను చూపిస్తాను. సో ఒకసారి ఆన్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూస్తే TCL అని చెప్పేసి లోగో ఏదైతే ఉంటుందో లోగో అనేది కూడా మనకి ఇక్కడ టోటల్ జంప్ అవుతూ మీకు ఇక్కడ చూడొచ్చు. ఒకసారి మీకు ఆన్ చేసినప్పుడు ఇక్కడ మీరు చూడొచ్చు TCL లోగో ఏదైతే ఉంటుందో లోగో కూడా మీకు ఇక్కడ పిక్చర్ అనేది జంప్ అవుతూ కనిపిస్తూ ఉంటుంది. సో ఇంటర్నల్ ప్రాబ్లం అనేది ఇది ఉంటుంది. సో ఒకసారి మీకు టోటల్ పిక్చర్ అనేది ఓపెన్ అయిన తర్వాత ఎలా ఉంటుందని మీకు ఇక్కడ చూడొచ్చు. లోగో ఎవ్రీథింగ్ అయితే మీకు ఇక్కడ పిక్చర్ అనేది జంప్ అవుతూ కనిపిస్తూ ఉంటుంది. సో దీంట్లో ఇంటర్నల్ ST ప్యానెల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ST ప్యానెల్లో ఈ ప్రాబ్లం అనేది రావడం జరుగుతుంది. నెంబర్ ఆఫ్ టీవీస్లో ప్రజెంట్ ఉన్న బ్రాండ్స్లో ఈవెన్ సోనీ, శాంసంగ్, MI, VU, TCL ఏ బ్రాండ్స్ అయినా కానీ పిక్చర్ అనేది ఇలా జంప్ అవ్వడం ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అయితే మనం సాల్వ్ చేసి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకి స్క్రీన్లో ప్రాబ్లమ్ అని ఫైండ్ అవుట్ చేసుకోవడానికి ఒక 2 సెక్షన్స్ కింద డివైడ్ చేసుకున్న తర్వాత మనం దానికి ఒక LED స్టిప్ అనేది ఇవ్వడం జరుగుతుంది. FFC కేబుల్ అని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది. FFC కేబుల్ అనేది మనం రిమూవ్ చేసిన తర్వాత 2 సెక్షన్స్ కింద డివైడ్ చేసుకుని అది లెఫ్ట్ సైడ్ ప్రాబ్లం ఉందా రైట్ సైడ్ ప్రాబ్లం ఉందా అనేది కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత లెఫ్ట్లో ఉంటే మనం లెఫ్ట్లో అనేది ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి మనం ట్రై చేస్తాం. రైట్లో ఉంటే రైట్లో కూడా ప్రాబ్లమ్స్ ఎలా ఉంది అనేది ఎక్కడ ప్రాబ్లం ఉందనేది మనం ఫైండ్ అవుట్ చేసుకుని దాని ప్రాబ్లమ్ అనేది సాల్వ్ చేసి పర్ఫెక్ట్ వర్కింగ్ కండిషన్కి తీసుకొచ్చిన తర్వాత కస్టమర్కి అయితే హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఆన్ చేసినప్పుడు మీరు ఇక్కడ కండిషన్ అయితే చూడొచ్చు వన్ సైడ్ పిక్చర్ అనేది. సో వన్ సైడ్ పిక్చర్ అనేది లిటిల్ బిట్ ప్రాపర్గా వర్కింగ్ కండిషన్కి అయితే రావడం జరిగింది. సో లెఫ్ట్ సైడ్ ఏదైతే ఉంటుందో లెఫ్ట్ సైడ్లో మనకి ప్రాబ్లం ఉంది అని చెప్పేసి ఫైండ్ అవుట్ చేసుకున్నాం. సో ఇక్కడ మీకు రైట్ సైడ్లో చూడొచ్చు. రైట్ సైడ్లో మనకి పిక్చర్ అనేది టోటల్ కొంచెం ప్రాపర్ వర్కింగ్ కండిషన్కి అయితే రావడం జరిగింది. అంటే పిక్చర్ అనేది జంప్ అవ్వకుండా నార్మల్ కండిషన్కి అయితే రావడం జరిగింది. సో లెఫ్ట్ సైడ్ ఏదైతే ఉందో లెఫ్ట్ సైడ్లో మనకి ప్రాబ్లం రావడం వల్ల ఈ టోటల్ మనకి పిక్చర్ అనేది ప్రాబ్లం రావడం జరిగింది. సో దాన్ని మనం పర్ఫెక్ట్గా రిపేర్ అయితే కంప్లీట్ చేసాం. ఇక్కడ TCL లోగో ప్రీవియస్గా ఇప్పటికి మీకు క్లియర్గా అర్థమయ్యే ఉంటుంది. సో ప్రజెంట్ అయితే ప్రాపర్ వర్కింగ్ కండిషన్కి అయితే మనం తీసుకురావడం జరిగింది. ఇలాంటి టీవీ రిపేరింగ్ పర్పస్ అయితే నా నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయొచ్చు. టోటల్ ఆల్ ఓవర్ హైదరాబాద్ మన సర్వీస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మన దగ్గర MI, VU, TCL, సోనీ, శాంసంగ్, రియల్మీ, OnePlus ఇలా నెంబర్ ఆఫ్ బ్రాండ్స్ అనేది సొల్యూషన్ అనేది అవైలబిలిటీ ఉంటుంది. సో ఇక్కడ మీకు ఒకసారి పిక్చర్ కూడా ప్లే చేసి అయితే నేను చూపిస్తాను ఎలా అవుతుంది అనేది. టోటల్ పర్ఫెక్ట్ వర్కింగ్ కండిషన్కి అయితే మనం తీసుకొచ్చాం. పిక్చర్ క్లారిటీ కానీ ఎవ్రీథింగ్ అయితే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ఇలాంటి టీవీ రిపేరింగ్ పర్పస్ అయితే నా నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయొచ్చు. టోటల్ ఆల్ ఓవర్ హైదరాబాద్ మన సర్వీస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నెంబర్ ఆఫ్ కస్టమర్స్ అడిగే క్వశ్చన్ ప్రజెంట్ ఉన్న మార్కెట్లో ఏ టీవీ బెస్ట్ అని చెప్పేసి నెంబర్ ఆఫ్ కస్టమర్స్ అయితే మమ్మల్ని అప్రోచ్ అవ్వడం జరుగుతుంది. సో దానికి ఆన్సర్ అనేది మీకు లాస్ట్లో నేను చెప్తాను. ప్రజెంట్ ఉన్న మార్కెట్లో ప్రతి ఒక్క టీవీ అనేది చాలా వరస్ట్గా ఉంది. ఎందుకంటే దాని క్వాలిటీ కానివ్వండి ప్రతి ఒక్కటి ఐటమ్ అనేది చాలా చేసే టైంలో చాలా లో బడ్జెట్లో మార్కెట్లో బెస్ట్ ఆప్షన్ అని నేను చెప్పగలను. ఎందుకంటే ఎక్కువ ఇన్వెస్ట్ చేసి లాస్ అవ్వడం కంటే తక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసి ఇన్ కేస్ ఒక 3-4 ఇయర్స్ వర్కింగ్ అయినా కానీ
మీకు అమౌంట్ ఏదైతే ఉంటుందో దాన్ని చాలా వర్తబుల్ అయితే అవుతుంది. సో ప్రజెంట్ అయితే ప్రాపర్ వర్కింగ్ కండిషన్ మనం తీసుకుంటే టోటల్ ఫిక్సింగ్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత ఎలా ఉంటుందని మీకు చూపిస్తాను. ఒకసారి మీకు దీని స్క్రీన్ పార్ట్ నెంబర్ అయితే మీకు ఇక్కడ చూపిస్తాను. దీని స్క్రీన్ పార్ట్ నెంబర్ అయితే చూడొచ్చు. దీనిలో యూజ్ చేసే ప్యానల్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎస్టీ ప్యానల్ అని చెప్పేసి అంటారు. సో ఇంటర్నల్ ఎలా ఉంటుందని మీరు ఇక్కడ చూసారు కదా. బోర్డ్ సిస్టమ్ అనేది పవర్ బోర్డ్ అండ్ టీకన్ బోర్డ్ అండ్ డ్రైవర్ బోర్డ్ ప్లస్ ఒక టీకన్ బోర్డ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో టోటల్ ఫిక్సింగ్ అని కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ మీకు పిక్చర్ క్లారిటీ అయితే చూడొచ్చు ఎలా వస్తుంది అనేది. సో టోటల్ వర్కింగ్ కండిషన్కి తీసుకొచ్చిన తర్వాత కస్టమర్కి ఇది హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. సో ఈ కస్టమర్ వచ్చేసి ఆల్రెడీ టీసీఎల్ సర్వీస్ స్టేషన్తో కూడా అప్రోచ్ అవ్వడం జరిగింది. వాళ్ళు వచ్చేసి ఈ ప్యానల్ అనేది దొరకదు, ఇది డిఎన్ఏ పార్ట్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో దాన్ని మనం ప్రాపర్ వర్కింగ్ కండిషన్కి తీసుకొచ్చి కస్టమర్కి అయితే హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. కస్టమర్ అయితే చాలా హ్యాపీ. ఇలాంటి టీవీ రిపేర్ పర్పస్ అయితే నా నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయొచ్చు. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్